హాయ్ హలో అందరికీ నమస్కారం. ప్రేక్షకులకు, యాజమాన్యానికి, ప్రజలకు, వీక్షిస్తున్న అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ హరీష్, టారోకార్డ్ రీడర్ అండ్ న్యూమరాలజిస్ట్ని. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందు ఉంటానని తెలియజేస్తూ లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన నేమ్ మనకి సక్సెస్ అనేది ఇస్తుంది. మీరు విన్నది నిజమే. మన పేరు ఏదైతే ఉందో ఆ పేరు మనకి అద్భుతమైన సక్సెస్ని ఇస్తుంది. అది ఎలా అంటే నా దగ్గర కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీకు అది చూపిస్తాను ఈరోజు. సో ఇక్కడ మన దగ్గర ఇది ఉంది బుక్. సో ఇక్కడ మనకి న్యూమరాలజీ చార్ట్ పరంగా నెంబర్స్ అనేవి ఉన్నాయి. సో 1 నుంచి 8 వరకు నెంబర్స్ తీసుకుంటే 1లో ఈ లెటర్స్, 2లో ఈ లెటర్స్, 3లో ఈ లెటర్స్, 4లో ఈ లెటర్స్, 5 ఈ లెటర్స్, 6 ఈ లెటర్స్, 7 ఈ లెటర్స్, 8 ఈ లెటర్స్. సో ఇలా లెటర్స్ అన్నీ మనకి వస్తాయి. మన ఎలా సక్సెస్ అనేది తెలుసుకోవాలి అంటే మన పేరుకు సంబంధించి మన డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మన నేమ్ అనేది మ్యాచ్ అవ్వాలి మనకు సక్సెస్ రావాలంటే. ఎలా అంటే మన డేట్ ఆఫ్ బర్త్లో బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. సో బర్త్ నెంబర్ అంటే ఏంటంటే మన ఒక బర్త్ డేట్. డెస్టినీ నెంబర్ ఏంటి అంటే మన ఓవరాల్ బర్త్ డే, ఇది ప్లస్ చేస్తే వచ్చేదే డెస్టినీ నెంబర్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాను, 22/08/1998, 22/08/1998. సో ఇప్పుడు 22 ఉంది కదా, ప్లస్ చేసి సింగిల్ డిజిట్ చేయాలి. ఇప్పుడు 01, 02, 03, 04 ఉంటే ప్రాబ్లం లేదు, సింగిల్ డిజిట్ వస్తుంది 4 అనేది. ఇలా డబుల్ డిజిట్స్లో ఉంటే ఎప్పుడైతే 11 ఉందో ప్లస్ చేయాలి, 12 ఉందో 1 + 2 3. సో ఇక్కడ 22 ఉంది, 22 ప్లస్ చేస్తే 4 వచ్చింది. ఈ 4 అనేది బర్త్ నెంబర్ అంటారు. ఇప్పుడు డెస్టినీ నెంబర్ ఏంటంటే ఓవరాల్ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ చేస్తే వచ్చేదే డెస్టినీ నెంబర్. ఓకే. సో ఇప్పుడు మన నేమ్ అనేది ఐదర్ బర్త్ నెంబర్ కన్నా మ్యాచ్ అవ్వాలి లేదా డెస్టినీ నెంబర్ కన్నా మ్యాచ్ అవ్వాలి. మనం సక్సెస్ పొందాలి, మన లైఫ్లో అద్భుతమైన సక్సెస్ రావాలి, మీరు దేంట్లో అయినా సక్సెస్ జరగాలి అంటే మీ పేరు బర్త్ నెంబర్కైనా మ్యాచ్ అవ్వాలి లేదా డెస్టినీ నెంబర్కైనా మ్యాచ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఇలా చాలా వరకు ఉన్నాయి సక్సెస్ఫుల్ పర్సన్వి. నేను 2 ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒకటి విరాట్ కోహ్లీ ఎవరంటే క్రికెటర్. ఆయన ఒక బర్త్ డేట్ వచ్చేసి 05 నవంబర్. సో ఆయన పేరులో లెటర్స్ అంతా తీసుకొని ప్లస్ చేస్తే నాకు వచ్చిన నెంబర్ ఏంటి అంటే 32. ఈ 32ని ప్లస్ చేస్తే ఏమొస్తుంది 5. ఆయన బర్త్ డేటు 5, ఆయన డెస్టినీ నెంబరు, ఆయన టోటల్ నేమ్ ఇది 5 నేమ్లో ఉన్న లెటర్స్. అందువల్ల ఆయన గుడ్ సక్సెస్ఫుల్ క్రికెటర్గా ఆయన సక్సెస్ పొందడం జరిగింది. అలాగే సూర్య, మనందరికీ తెలుసు సూర్య బర్త్ డేట్ వచ్చేసి 23 జూలై 23 నెంబర్ అంటే 5. ఆయన నేమ్లో ఉన్న లెటర్స్ నెంబర్స్ పరంగా వేసుకుంటే నాకు వచ్చిన లెటర్స్ ఏంటంటే 14, 4 + 1 5. సో ఈ విధంగా వీళ్ళు అంటే ఈ ఏదైతే బర్త్ డేట్ ఉందో ఈ బర్త్ డేట్కి మ్యాచ్ అయ్యింది. కావున ఇలా సక్సెస్ అనేది వీళ్ళు మంచి సక్సెస్ అనేది పొందారు. సో ఈ విధంగా మీరు సక్సెస్ పొందాలంటే మీ బర్త్ డేట్ లేదా డెస్టినీ నెంబర్కి మీ పేరు అనేది మ్యాచ్ అవ్వాలి. సో ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే మీ పిల్లలకి సెలెక్ట్ చేసుకునే పేరు కానీ లేదా మీరు పెట్టుకునే పేరు కానీ, సో ఈ విధంగా చాలామంది నేమ్ కరెక్షన్స్ అంటారు. నేమ్ కరెక్షన్స్ అన్నా కూడా ఈ విధంగా బర్త్ నెంబర్కైనా డెస్టినీ నెంబర్కైనా మ్యాచ్ అయ్యే విధంగా ఇలా నేమ్ అనేది మీరు సెట్ చేసుకుంటే చాలా అద్భుతమైన సక్సెస్ అనేది మీ లైఫ్లో చూస్తారు. కావున మీరైతే ఈ చూసేసి ఓన్ ప్రయోగాలు అయితే చేయకండి. నేమ్ కరెక్షన్ చేసుకోవడానికి కానీ నేమ్ సెలెక్ట్ చేసుకోవడానికి కానీ ఒక మంచి న్యూమరాలజిస్ట్ని సంప్రదించండి. సో మీకు కూడా ఇలా నేమ్ కరెక్షన్ కావాలి, మీకు కూడా ఇలా మంచి సక్సెస్ కావాలంటే మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఆ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి కింద కనిపిస్తున్న నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మంచి నేమ్ ఇచ్చి మీ సక్సెస్కి నేను హెల్ప్ చేస్తానని తెలియజేస్తూ థ్యాంక్ యూ.